చేయాలి, మరి ఎలా జరుగుతుందేమో, రేపు ఏం జరగబోతుందేమో, ఏ సమస్య నన్ను మరి వెంటాడుతుందేమో, మరి నా పిల్లల పరిస్థితి, నా భర్త పరిస్థితి, నా భార్య పరిస్థితి ఏంది, నాకు మరి ఇవి లేవు అవి లేవు అని అనేక రకాలుగా మనం బాధపడతా ఉంటాం కదండి. హల్లెలూయా. అనేక రకాలుగా దుఃఖపడతా ఉంటాము. నువ్వు కుటుంబం కొరకు వేదన చెందుతావు, నీ సమస్యల కొరకు వేదన చెందుతావు, నీ ఆరోగ్యం కొరకు వేదన చెందుతున్నావేమో. ఈరోజు ఏ సమస్య కొరకు అయితే ఉదయకాల సమయంలో ప్రార్థించుకుంటున్నావేమో, అయితే దేవుడు మీతో మాట్లాడుతున్న ఈరోజు బిజినెస్ మంచిగా కావట్లేదని బాధపడుతున్నావా, లేకపోతే దేని కొరకు మీరు బాధపడుతున్నాండి. రాత్రి వేళ సమయంలో అందరు ప్రార్థించుకుంటా ఉంటారు, రేపు ఏం జరగబోతుందో, రేపు ఏమైపోతుందేమో, అసలు నేను ఏమవుతుందో ఏమో, ఏ ఆపద ముంచుకొస్తుందేమో, అనేక రకాలుగా మీరు ఆలోచిస్తున్నారా. హల్లెలూయా. అయితే దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్, రాత్రి సమయంలో ప్రార్థించుకున్నావేమో, ఈ రాత్రి వేళ సమయంలో రాత్రి పడుకునే ముందు ప్రార్థించుకునే ఉదయం ఏమైపోతుందేమో అని చింతిస్తున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, ఆవేదన చెందుతున్నావేమో, అయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతుండండి. హల్లెలూయా. దేని గురించి నువ్వు చింతించగలుగుతా అంట. హల్లెలూయా. చూడండి, చాలా మంది రేపు